ప్రయాణంలో క్షణిక నిర్లక్ష్యం ఎంతటి విషాదానికి దారితీస్తుందో కర్ణాటకలో జరిగిన ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. నడుస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కిటికీలోంచి గుట్కా ఉమ్మేందుకు తలను బయటకు పెట్టాడు. అదే సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న ఓ వాహనం అతన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం తీవ్రతకు బస్సు కొంత దూరం వరకు వెళ్లగా రోడ్డుపై రక్తపు మడుగులు కనిపించాయి. ఘటనను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కర్ణాటక రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఒక బస్సులో ఒక ప్రయాణికుడు అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తి జాతీయ హైవే మీద నార్త్ అండ్ వెస్ట్ కర్ణాటక ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కు సంబంధించిన ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తున్న క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుడు సరదాగా గుట్కాను నములుతూ సాఫీగా ప్రయాణం సాగిస్తున్నాడు. అదే క్రమంలో నోటిలోని గుట్కా ఎక్కువగా నమిలిన అనంతరం బయటకు ఉమ్మే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు నోటిలోని గుట్కాను బస్సు కిటికీ నుండి తల బయటకు వేసి ఉంచుదామని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రయాణికుడు హైవే మీద ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు లోపల కూర్చొని ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుడు చివరికి కిటికీ నుండి తలభాగం బయటికి వేసి నోటిలోని గుట్కా ఉమ్మటం ప్రారంభించాడు. అంతే, ఎదురుగా వస్తున్న వాహనం ఆర్టీసీ బస్సు పక్క నుండి రైలుని దూసుకు వెళ్లడంతో ప్రయాణికుని తల మొండెం నుండి విరిగిపోయి నుజ్జుగా అయ్యింది. ఆర్టీసీ బస్సుతో పాటు కొద్ది దూరం రోడ్డు అంతా ప్రయాణికుని రక్తంతో మడుగులుగా మారింది. గమనించిన డ్రైవర్, ఇతర వాహనదారులు బస్సులు ఆపి పోలీసులకు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క రెప్పపాటులో ఒక కుర్రాడి జీవితం ఆగిపోయింది. ఇంకా ఎన్నో కళలు కంటూ భవిష్యత్తు వైపు ప్రయాణించాల్సిన 17 ఏళ్ల విద్యార్థి ఓ చిన్న నిర్లక్ష్యదారుని రీతిలో బలైపోయాడు. అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన కుర్రోన్ని ఆ ఘోర స్థితిలో చూసి తోటి ప్రయాణికులు వణికిపోయారు. ఈ హృదయ విదారక ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో జరిగిన ఓ ప్రమాద తీవ్ర విషాదాన్ని మిగిల్చడమే కాదు, వెన్నులో వణుకు పుట్టించింది. హుబ్బలి నుంచి లక్షేశ్వర్ వైపు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ఫకీరేష్ అనే 17 ఏళ్ల విద్యార్థి వెనుక సీట్లో కూర్చొని ప్రయాణిస్తున్నాడు. కుంద్గోల్ స్టేజ్ దగ్గరలో ఉండగా ఫకీరేష్ ఒక్కసారిగా కిటికీలోంచి తల బయటకు పెట్టాడు. క్షణాల్లోనే వెనుక నుంచి వస్తున్న టిప్పర్ అతన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడి తల తెగిపోయింది. తీవ్ర రక్తస్రావంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో కేకలు వేయగా బస్సులో విషాద వాతావరణం నెలకొంది. మృతుడు అతను ఐటీఐ కళాశాలలో చదువుతున్న విద్యార్థిగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు, పరిస్థితులపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుంది. కదులుతున్న వాహనాల్లో కిటికీల వద్ద జాగ్రత్తలు పాటించకపోతే చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకంగా మారుతుందని ఈ ఘటన మరోసారి నిరూపించిందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణంలో క్షణిక నిర్లక్ష్యం ఎంతటి విషాదానికి దారితీస్తుందో కర్ణాటకలో జరిగిన ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. నడుస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కిటికీలోంచి గుట్కా ఉమ్మేందుకు తలను బయటకు పెట్టాడు. అదే సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న ఓ వాహనం అతన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం తీవ్రతకు బస్సు కొంత దూరం వరకు వెళ్లగా రోడ్డుపై రక్తపు మడుగులు కనిపించాయి. ఘటనను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కర్ణాటక రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఒక బస్సులో ఒక ప్రయాణికుడు అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తి జాతీయ హైవే మీద నార్త్ అండ్ వెస్ట్ కర్ణాటక ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కు సంబంధించిన ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తున్న క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుడు సరదాగా గుట్కాను నములుతూ సాఫీగా ప్రయాణం సాగిస్తున్నాడు. అదే క్రమంలో నోటిలోని గుట్కా ఎక్కువగా నమిలిన అనంతరం బయటకు ఉమ్మే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు నోటిలోని గుట్కాను బస్సు కిటికీ నుండి తల బయటకు వేసి ఉంచుదామని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రయాణికుడు హైవే మీద ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు లోపల కూర్చొని ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుడు చివరికి కిటికీ నుండి తలభాగం బయటికి వేసి నోటిలోని గుట్కా ఉమ్మటం ప్రారంభించాడు. అంతే, ఎదురుగా వస్తున్న వాహనం ఆర్టీసీ బస్సు పక్క నుండి
రయ్యని దూసుకు వెళ్లడంతో ప్రయాణికుని తల మొండెం నుండి విరిగిపోయి నుజ్జుగా అయ్యింది. ఆర్టీసీ బస్సుతో పాటు కొద్ది దూరం రోడ్డు అంతా ప్రయాణికుని రక్తంతో మడుగులుగా మారింది. గమనించిన డ్రైవర్, ఇతర వాహనదారులు బస్సులు ఆపి పోలీసులకు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క రెప్పపాటులో ఒక కుర్రాడి జీవితం ఆగిపోయింది. ఇంకా ఎన్నో కళలు కంటూ భవిష్యత్తు వైపు ప్రయాణించాల్సిన 17 ఏళ్ల విద్యార్థి ఓ చిన్న నిర్లక్ష్యదారుని రీతిలో బలైపోయాడు. అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన కుర్రోడ్ని ఆ ఘోర స్థితిలో చూసి తోటి ప్రయాణికులు వణికిపోయారు. ఈ హృదయ విదారక ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో జరిగిన ఓ ప్రమాద తీవ్ర విషాదాన్ని మిగిల్చడమే కాదు, వెన్నులో వణుకు పుట్టించింది. హుబ్బలి నుంచి లక్షేశ్వర్ వైపు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ఫకీరేష్ అనే 17 ఏళ్ల విద్యార్థి వెనుక సీట్లో కూర్చొని ప్రయాణిస్తున్నాడు. కుంద్గోల్ స్టేజ్ దగ్గరలో ఉండగా ఫకీరేష్ ఒక్కసారిగా కిటికీలోంచి తల బయటకు పెట్టాడు. క్షణంలోనే వెనుక నుంచి వస్తున్న టిప్పర్ అతన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడి తల తెగిపోయింది. తీవ్ర రక్తస్రావంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో కేకలు వేయగా బస్సులో విషాద వాతావరణం నెలకొంది. మృతుడు అతను ఐటీఐ కళాశాలలో చదువుతున్న విద్యార్థిగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు, పరిస్థితులపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుంది. కదులుతున్న వాహనాల్లో కిటికీల వద్ద జాగ్రత్తలు పాటించకపోతే చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకంగా మారుతుందని ఈ ఘటన మరోసారి నిరూపించిందని అధికారులు హెచ్చరిస్తున్నారు.